అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డెల్టాన్లో జరిగిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడు. హైదరాబాద్ మీర్పేట్లోని టీచర్స్ కాలనీకి చెందిన పోలే చంద్రశేఖర్ అమెరికాలో డెంటల్ సర్జరీలో మాస్టర్స్ పూర్తి చేశాడు. అక్కడి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో రాత్రి డ్యూటీ చేస్తూ ఉండగా నల్ల జాతీయుడు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మృతుని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మీర్పేట్ నుంచి మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులపై దాడులు జరుగుతున్న వేళ హైదరాబాద్కు చెందినటువంటి యువకుడిపై అయితే నిన్న రాత్రి జరిగినటువంటి దాడిలో ఒక యువకుడు పాలన కొనుక్కోవడం జరిగింది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి మీర్పేట టీచర్స్ కాలనీకి చెందినటువంటి చంద్రశేఖర్ అనేటువంటి విద్యార్థి అయితే గత 3 సంవత్సరాల క్రితం చదువుకునేందుకైతే అమెరికాకు వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే తన చదువు పూర్తి చేసుకున్న అనంతరం అక్కడ స్థానికంగా ఒక గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్న క్రమంలో తనపై గుర్తు తెలియని దుండగులు అయితే గురువారం అర్ధరాత్రి అంటే ఇటు భారత కాలమాన ప్రకారం శుక్రవారం సమయంలో జరిగినటువంటి ఒక దాడిలో అయితే తనను గన్తో కాల్చడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తుంది. మనం ప్రస్తుతం చంద్రశేఖర్ ఇంటి వద్ద అయితే ఉన్నాం. చంద్రశేఖర్ మృతి వార్త తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు బంధువులందరూ కూడా ఇక్కడికి రావడంతో ఇటు టీచర్స్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూస్తే ఇటు చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు ఇప్పటికే తన మృతికి సంబంధించినటువంటి సమాచారం అందిన అనంతరం అయితే తన మృతికి గల కారణాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా తన సోదరుని తీసుకురావాలంటూ కూడా తన కుటుంబ సభ్యులైతే తన అన్నలు ఇద్దరు కూడా ఉన్నారు. వారు కూడా ప్రాధాయపడుతున్నటువంటి పరిస్థితి. మనతో ఒకసారి చంద్రశేఖర్కి సంబంధించినటువంటి సోదరున్నారు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, అసలు విషయం ఎన్ని గంటలకు తెలిసింది మీకు? నిన్న నైట్ యాక్చువల్లీ తను నాతో లాస్ట్ మాట్లాడిన కాల్ నిన్న నైట్. ఈరోజు మార్నింగ్ 11-11:30 సుమారు ఆ ప్రాంతంలో మా ఫ్రెండ్ అతను ఐర్వింగ్ ఏరియా టెక్సాస్లో ఉంటాడు. వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ మా ఇంటికి వచ్చి ఇన్ఫర్మేషన్ చెప్పారు. తను కూడా కాల్ చేశాడు. సో ఈరోజు 11:30కి అలా తెలిసింది ఇన్ఫర్మేషన్. మామూలుగా ఎక్కడ దాడి జరిగింది, అసలు ఏ విధంగా హత్య చేశారని చెప్పారు? సో పార్ట్ టైంలో మన గ్యాస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాడు ఐర్వింగ్ దగ్గర, లైక్ ఐర్వింగ్ ఫోర్ట్ వర్త్ ఏరియాలో. సో తను లైక్ తన వర్క్ తను చేసుకుంటున్నాడంట. లైక్ వెహికల్ వచ్చి గ్యాస్ అది ఫ్యూయల్ ఫిల్ చేసిన తర్వాత సడన్గా అంటే ఫుటేజ్ మాకు రివీల్ చేయలేదు, సడన్గా వచ్చేసి హెడ్ షాట్ కొట్టేశాడంట. అది చాలా బాధాకరం మాకైతే. అసలు మేము జీర్ణించుకోలేకపోతున్నాము. మా బ్రదరు బాడీ ఎక్కడున్నా సరే అతను అక్కడ పోలీస్ వాళ్ళు తీసుకెళ్ళారంట. మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏం తెలుస్తలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తొందర స్పందించి మా బ్రదర్ని ఇండియాకి పంపిస్తారని మేము ఆశిస్తున్నాము. అంటే అసలు మీ బ్రదర్ ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళిండు, చదువు కోసం వెళ్ళిన అంటున్నారు కదా, అసలు ఆయన చదువు ఏం కంప్లీట్ చేసిండు? తను BDS కంప్లీట్ చేసి లైక్ 2.5 years అయిపోయింది. తను డాక్టరేట్ పొందాడు ఇక్కడ కొత్తపేట పానినియా కాలేజ్లో. తను 2 years అయిపోయింది కంప్లీట్ చేసి. ఇప్పుడు MS కోసం US టెక్సాస్లో వెళ్ళాడు MS కోసం. సో అది కూడా కంప్లీట్ చేశాడు, గ్రాడ్యుయేషన్ పొందాడు. సో ఈజ్ జస్ట్ ట్రయింగ్ టు హ్యావ్ ఏ నైస్ జాబ్ ఎట్ US. మనం చూసినట్లయితే తనకేమైనా గొడవలు ఉండేటి అంటే ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్తో కానీ మనతో కానీ ఇప్పుడు చెప్పేది ఏమన్నా పరిస్థితుల గురించి? లేదండి, తనకైతే ఎలాంటి గొడవలు అనేది అసలు తను డ్రింకింగ్ హ్యాబిట్స్ కానీ ఏ చెడు అలవాటు లేవు, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. తన ఫ్రెండ్స్ కూడా లిమిటెడ్ ఉండే. లైక్ ఇక్కడ డాక్టరేట్ చదువుకున్నప్పుడు చాలా బిజీ ఉండే, అక్కడ పోయినప్పుడు కూడా తన వరకు తను చదువుకున్న వరకు 2-3 ఫ్రెండ్సే ఉండే. లైక్ అక్కడ కూడా ఎక్కువ ఫ్రెండ్షిప్ గొడవలు ఎలాంటి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదు మా బ్రదర్కి అయితే. ఫైనల్ గా మీరు ఏం కోరుతున్నారు ప్రభుత్వాన్ని కానీ దీని గురించి? ఆ బ్రదర్ని అయితే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మన కేంద్ర ప్రభుత్వం కానీ తొందర స్పందించాలి. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మా మదర్ చాలా స్పృహ తప్పిపోతుంది. మాకు చాలా బాధాకరమైన విషయం. తొందర స్పందించి మా బ్రదర్ బాడీని ఇక్కడ తరలించాలి. మా ఆయన ఈయన పెద్ద ఆయన రెండో ఆయన లాస్ట్ ఆయన, ముగ్గురు కొడుకు. PG అక్కడ అయిపోయింది. ఇంకా 2-3 నెలలు ఇక్కడ వస్తా అన్నాడు. వచ్చి ఇక్కడ ఏదైనా హాస్పిటల్ పెట్టుకున్నా మంచిగా ఉంటా, ఇక నేను అక్కడ వెళ్ళను, అక్కడ బాగలేదు అంత ఇట్లా అవుతుంది, మేము కూడా వార్తలు అలా చూస్తున్నాము, నువ్వు అక్కడ ఉండొద్దని మేము అన్నాం. ఈ రోజు 11 గంటలకు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి చెప్పారు. అక్కడ చందు అంటుర్రు, ఏడుస్తుర్రు వాళ్ళు. ఏమైంది అని మేము ఏడ్చినాం అంతే. ఇక అంతా చెప్పలేరు వాళ్ళు. నా కొడుకును తొందరగా ఇక్కడ పంపించాలి సార్, అక్కడ ఉన్న ఇండియన్ స్టూడెంట్ అందరికీ సేఫ్టీ ఇవ్వాలి.
సో మొత్తంగా చూస్తే ఇటు ఘటనలో చంద్రశేఖర్ మృతి చెందిన వార్త తెలుసుకున్న అంతరం అయితే కుటుంబ సభ్యులు తన తల్లి కూడా ఇటు స్పృహ తప్పిపోయిందని తన సోదరుడు చెప్తున్న క్రమంలో ఇటు బాధిత కుటుంబాన్ని అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పొలిటీషియన్స్ అందరూ కూడా వచ్చి పరామర్శించి వారికి అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒకసారి ఇక్కడ గమనించే ప్రయత్నం చేద్దాం. ఇటు లింగాజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి కూడా వచ్చారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, విషయం ఎప్పుడు తెలిసింది మీకు, ఎలాంటి సహకారం తెలిసింది? ఇప్పుడు చాలా దురదృష్టకరమైన సంఘటన. ఏదైనా సరే ఒక ఫ్యామిలీలో ఏదో చదువుకోవడానికి పంపిస్తే ఇంత కిరాతకంగా వాళ్ళు అది చేయడం నిజంగా బాధాకరం. ఎట్టి పరిస్థితుల్లో మాకు చేతనైనంత వరకు గవర్నమెంట్ పరంగా తొందరగా బాడీ తెప్పించే ప్రయత్నం చేస్తాం. కానీ వెరీ అన్ఫార్చునేట్ ఈరోజు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ పిల్లలు చదువుకోవడానికి అంత దూరం వెళ్ళి ఈరోజు తల్లిదండ్రులకు దూరం అయిపోయిన సంఘటన చాలా అసలు ఆలోచిస్తేనే భయం వేస్తుంది. అసలు అరే ఏంటి రీసెంట్గానే అక్కడ ఏది కొత్తపేటలో రీసెంట్గానే 2 months కిందనే జరిగింది. అప్పుడు కూడా మేమే ఇనిషియేషన్ తీసుకొని బాడీని హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండే. సార్ ఇప్పటికి మనం చూస్తే చంద్రశేఖర్కి సంబంధించిన ఎలాంటి వివరాలు కూడా కుటుంబ సభ్యులు తెలియనట్టు మనిషి, కేవలం మృతి చెందాడనే తప్ప ఎక్కడ ఉన్నాడు ఏంటనే తెలియని పరిస్థితి. కాబట్టి సో మీరు ఇటు భారత ప్రభుత్వం కానీ ఇటు ఎంబసీతో ఎలాంటి చర్చలు చేయబోతున్నారు? ఆల్రెడీ ఇమీడియట్ అంటే నేను వస్తున్నాగానే ఇమీడియట్ చేసిన నేను చిట్టిబాబు గారని ఎవరైతే మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేస్తారో వాళ్ళకి మాట్లాడి వాళ్ళ చిట్టిబాబు గారికి ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన ఆ డీటెయిల్స్ అని పంపించమన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను అడుగుతున్నాను నేను. ఇప్పుడు నాకు ఆధార్ కార్డు అవన్నీ ఇచ్చినట్టయితే ఇమీడియట్గా నేను నా లెటర్ పైన రాసి పంపిస్తా. వీలైనంత వరకు ఇప్పుడు వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. కొంచెం కాంటాక్ట్ డీటెయిల్స్ నాకు వస్తే, పాస్పోర్ట్ లాంటిది ఇవన్నీ వస్తే ఇమ్మీడియట్గా నేను దాని మీద స్పందించి కావాల్సిన వివరాలు తీసేసుకుంటాను. సో ఇది మొత్తంగా చూసినట్లయితే చంద్రశేఖర్ అకారణ మరణం ఏదైతే ఉందో, తనపై దాడి చేసి హత్య చేయడం చాలా బాధాకరం అని ఇటు పొలిటీషియన్స్ చెప్తున్నప్పటికీ కూడా వారి కుటుంబానికి అండగా ఉంటాము. అంతేకాకుండా చంద్రశేఖర్ను ఇండియాకు తీసుకొచ్చేందుకు ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిగి త్వరితగతిన ఇటు డెడ్ బాడీ రీచ్ అయ్యే విధంగా చర్యలు చేపడతామని మనతో అయితే దర్పల్లి రాజశేఖర్ కార్పొరేటర్ చెప్పడం జరిగింది. సో దీనిపైన ఇటు కుటుంబ సభ్యులను కూడా పరామర్శించేటువంటి పరిస్థితి అయితే ఇటు టీచర్స్ కాలనీలో ఉన్న చంద్రశేఖర్ నివాసం వద్ద కొనసాగుతుంది. కెమెరామెన్ మనీతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.